ఎప్పుడైనా మీరు ఆలోచించారా? యేసయ్యకి చాలా పేర్లు ఉంటాయి కదా! అందులో నేను ఏమని పిలవాలి? నిర్గమకాండం 3:14లో మోసెస్ దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఇలా అంటాడు, దేవా నేను నీకు ఏమని పిలవాలి? నా ప్రజలు నిన్ను ఎవరు పంపించారు అని ఆయన పేరు ఏమని అడిగినప్పుడు నేను ఏమని వాళ్ళకి సమాధానం చెప్పాలి? అప్పుడు యేసయ్య మోసెస్ ని చూసి ఇలా అంటాడు, నాకు చాలా పేర్లు ఉన్నాయి, నేను నీకు ఏమని ఇవ్వాలి? యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా సామా, ఎల్ షెడాయ్, ఎలోహిం అని ఇన్ని పేర్లు ఉన్నాయి, నీకు ఈ పేరులో ఏం కావాలి? యేసయ్య అంటారు, సరే నేను ఇస్తున్న పేరు ఐ యామ్ దాట్ ఐ యామ్, అంటే నేనే ఉన్నవాడను అన్నువాడను. హీబ్రూలో సెంటెన్స్ ని మనం చూస్తే ఇయే ఆసిర్ ఇయే అని ఉంటుంది. దాని అర్థం ఆల్ సఫిషియెంట్ గాడ్, నేను అందరికి తగిన దేవుడిని అని. అలాగే బైబిల్లో మనం ఈ యొక్క సెంటెన్స్ ని ఎక్కువ సార్లు ఒక పుస్తకంలో చూస్తాం. యోహాను సువార్తలో 6:35లో జీవాహారము నేనే, 8:12లో నేనే లోకానికి వెలుగై ఉన్నాను, 10:9లో నేనే ద్వారము అని ఉన్నది, 10:11లో నేనే గొర్రెలకు మంచి కాపరి, 15:1లో నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని ఉన్నది. ఇన్ని ప్లేసుల్లో మనం నేనే ఐ యామ్ రాసి ఉంది. దేవుడు మోసెస్కి ఎలా అంటాడు, నేను నీకు ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నావు? నేను నీకు ఆ విధంగా ఉంటాను. నేను నీకు ఒక వైద్యుడిగా ఉంటాను, ఒక సహాయకుడిగా ఉంటాను, ఒక సేవకుడిగా ఉంటాను, అలాగే నేను ఒక మంచి స్నేహితుడిగా కూడా ఉంటాను. సో మనం కూడా దేవుడితో ఇలాంటి సంబంధం కలిగి ఉండాలంటే, ఆయనతో మనకున్న సహవాసం ఇంకా పెరగాలి అంటే, ఆయనతో మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి అంటే, ఆయనతో ఉన్న సంబంధం మనకి చాలా గట్టిగా ఉండాలి. ఆయన మనకి ఎన్ని విధాలుగా ఉండాలి అనుకుంటున్నాడు. సో మనం ఆయనతో ఏ విధంగా ఉండాలి అని మీరు ఆలోచించండి. అలాగే మీరు ఏ పేరుతో ఆయన పిలుస్తారో నాకు కమెంట్ చేయండి. ఆమేన్.